శ్రీకాళహస్తి దేవస్థాన మండపాల్లో శుద్ర పూజలు వద్దు, రాహుకేతు పూజలే కావాలి. అది కూడా 500 రూపాయల పూజని ఆపకండి, అది నిరుపేదల్ది. మీరు 5,000 6,000 చేయండి, 2,500 3,000 చేయండి, 1,500 2,000 చేసుకోండి. ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ప్యారలల్ గా దీనికి వచ్చే నష్టం లేదు. దీనికి వేసే వెండి నాగపడిగలు మళ్ళా మనం సర్క్యులేట్ చేసుకుంటున్నాం. అది మనకు అందరికీ తెలుసు. ఇంటికి పంపిస్తున్నాము. ఇంట్లో మళ్ళా కొత్తగా మనకు నాగపడిగలు తయారు వస్తున్నాయి. వెండి కొరత లేదు. కాళహస్తి దేవస్థానంలో నాగపడిగలకు వెండి కొరత లేదు. 1000 కిలోలు ఎప్పుడైతే కొనుగోలు చేశామో ఆ రోజుల్లో మేము కొనుగోలు చేసింది అత్యంత తక్కువ ధరకి. ఆ విధంగా కూడా కొన్ని కోట్ల రూపాయల దేవస్థానానికి ఆదాయింది. వెండి కొరత లేదు. వెండి నాగపడిగలతోనే 500 రూపాయల్లోనే నిరుపేదలకి అందుబాటులో ఉండే విధంగానే ఆ పూజను పెట్టండి. ట్రస్ట్ బోర్డు తీర్మానం చేసినామంటే, ట్రస్ట్ బోర్డు తీర్మానం చేస్తే కమిషనర్ పర్మిషన్ కావాలా, ఎండోమెంట్ పర్మిషన్ కావాలా, మినిస్టర్ గారి పర్మిషన్ కావాలా, చీఫ్ మినిస్టర్ గారి పర్మిషన్ కావాలా. వీళ్ళందరికీ కూడా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలియజేసుకుంటున్నాం. నిరుపేదలకి సర్పదోష నివారణ పూజల్ని దూరం చేయబాకండి. కాన్స్టిట్యూయెన్సీ లో వైట్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రేమ ఉంటే 100 రూపాయలుగా మీరు సర్పదోష పూజ చేయించండి. అయితే సర్పాలు పెట్టి చేయండి. సర్పాలు పెట్టి, అదే వెండి సర్పాలు పెట్టి చేయండి. వైట్ మెటల్ కాదు. సర్పదోష పూజలు చేయించాలా, కాళహస్తి కాన్స్టిట్యూయెన్సీలో నిరుపేదలకు చేయించాలన్న ఆలోచన అని అనుకుంటే మీ ఆలోచన మేము స్వాగతిస్తాం. వెండి నాగపడిగలతోనే, అది కూడా బుధవారం 2,000 మందితో వెళ్ళలేదు. ఒక 500 మందికి, వారానికి 500 మందికి అనుమతిస్తారండి. కాళహస్తి కాన్స్టిట్యూయెన్సీలో 2 లక్షల మందికి 2 లక్షల మందికి సర్పదోష పూజలు నివారణ చేసుకోమని ఏ చెప్పడు. వారికి జాతకాల్లో, లగ్నాల్లో, నక్షత్రాల్లో వాళ్ళకి ఏదైనా దోషం ఉందని చేసుకోమని చెప్తారు. కాబట్టి మీరు 100 రూపాయలకి కాళహస్తి కాన్స్టిట్యూయెన్సీ వాళ్ళకి చేయాలి అంటే నాగపడిగలు పెట్టి చేయండి. నాగపడిగలు పెట్టకుండా చేస్తే అది సర్పదోష పూజ కాదు, ఇది క్షుద్ర పూజ అవుతుంది. క్షేత్రానికి ఇంత పవిత్రత, ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే కేవలం 92లో ప్రారంభమైన రాహుకేతు పూజల వల్లే ప్రాముఖ్యత ఏర్పడింది. అటువంటి ప్రాముఖ్యతను మనం తగ్గించేదానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నావా? దయచేసి చెప్తున్నా, 500 రూపాయల టికెట్ ని కొనసాగించండి. కొనసాగించకపోతే సేవ భక్తుల ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేసుకున్నాం.